హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మీరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నైట్ ఒకటి పోయింది, తెల్లారుజామున ఒకటి పోయింది. కోడిపిల్ల అంటే చనిపోయినాయి. ఈ రెండింటికి నేను పారేయకూడదు. ఎప్పుడైనా సరే మన షెడ్లో కోడిపిల్ల చనిపోయినప్పుడు పారేయకూడదండి. తీసి అలా వదిలేయకూడదు. దాన్ని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి మెడిసిన్ వాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న సమస్య అప్పుడే మనం పరిష్కరించుకోవాలి. సమస్య పెద్దదైందంటే మెడిసిన్ ఎక్కువ అవుతుంది. అందుకని నేనేం చేశానంటే, అలా కట్ చేసి చూస్తున్నా, పోస్ట్ మార్టం చేస్తాను అన్నమాట. దానికి కిడ్నీ ఫెయిల్ ఉంది, గ్యాస్ కూడా కొంచెం లైట్గా ఫామ్ అయింది. దానికి గ్యాస్ ఉన్నా కానీ అట్లా చనిపోవడానికి అవకాశం ఉంది. ఈ 2 కోడి పిల్లలు కూడా తిరగలబడిపోయినాయి. సరే, ప్రాబ్లం ఏంటని చూస్తే ఒకదానికి మరీ లివర్ డ్యామేజ్ అయింది. అట్లా తెల్లగా ఉండకూడదు. లివర్ ఎప్పుడు కూడా అట్లా ఉందంటే పాడైపోయినట్టే. మనుషులకి ఎలాగో వీటికి కూడా కిడ్నీలు, లివరు అన్నీ సమస్యలు ఉంటాయి. పేగిపోతుంటుంది, జలుబు ఉంటుంది. ఇది లేదు అనుకోవడానికి ఉండదు. మనమెంతో కోడిపిల్లలు కూడా అంతే. దీనికి కూడా చూశారుగా, ఆ కిడ్నీలు ఎక్కడో మీకు కనిపిస్తున్నాయి వీడియోలో. ఆ కిడ్నీల సమస్య వలన ఇవి 2 కూడా చనిపోయినాయి. దీనికి గాను నేను లిచ్చి నీళ్ళు అనేది వాడుతున్నాను అనమాట. లిచ్చి నీళ్ళు కిడ్నీ ఫెయిల్కి బాగానే పనిచేస్తుంది. అలాగే కెనోటాక్స్ బాగానే పనిచేస్తుంది. నెఫ్రాకేర్ ఓల్డ్, కాకపోతే ఇప్పుడు వాడట్లేదు. నెఫ్రాకేర్కు బదులు కెనోటాక్స్ కానీ లిచ్చి నీళ్ళు కానీ బాగా పనిచేస్తున్నాయి. ఈ గ్రోత్ అయితే బాగానే ఉంది. కోడిపిల్లలు చూశారుగా. ఇప్పటికే మన షెడ్లోకి వచ్చేసి ఈ వీడియో నేను చేసేది 10వ రోజుకి మనకి మీకు చూపించాను కదా, 22 కోడిపిల్లల వరకు మనకి కుంట్లే కానివ్వండి, మోటాలిటీ కానివ్వండి, ఇంకా 10 పిల్లలు కూడా కుంట్లు తేలేటట్టు ఉన్నాయి. సరే, ఓకే అండి, బాయ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.